టీడీపీ ఎంత విషప్రచారం చేసినా వాస్తవాలేంటో ప్రజలకు తెలుసు. రికార్డు స్థాయిలో గెలవడానికి మనం ఇంతలా కష్టపడుతున్నామని ప్రజలకు తెలియజేసే బాధ్యత మనపై ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మళ్ళీ ఎవరు రావాలంటే ఈ ప్రభుత్వం రావాలా? పునాదులు అయినాయి, బేస్ మట్టం అయింది, పైకి వచ్చింది, పైన సూపర్ స్ట్రక్చర్ రెడీగా ఉంది. ఒక పెద్ద స్కై స్క్రాపర్ అంటే ఆకాశ హార్మ్యానికి కావాల్సినంత టవర్స్ నిర్మాణానికి రెడీ చేశారు. ఇప్పుడు ఏమాత్రం ఏమర్పాటు అయినా కూడా ఇది ఇక్కడే ఆగిపోతుంది. ఇంకా దాన్ని ఆ బేస్మెంట్ మీద వాళ్ళ సొంతం కట్టుకోవడానికి, సొంతం భవనాలు కట్టుకోవడానికో ఇంకా ఏ రకంగా చేయాలనేది టీడీపీ కాల్చుకోండి. దోపిడీ ఎట్లా చేయాలా, ఎట్లా దోచుకోవాలా కదా, ఇది కళ్ళ ముందు కనపడేది. ఇది 27% మంది అందరూ ఇప్పుడు. అందుకే తెలుగుదేశం పార్టీ ఎంత అబద్ధ ప్రచారం చేసినా, ఆయనతో పాటు ఉండేవాళ్ళు ఆ మీడియా ఎంత విష ప్రచారం చేసినా, కల్పనలు అబద్ధాలతోనే వాళ్ళు ఏమేమి చేసేదేమో, అవి ఆ పత్రికలకు వాస్తవం తెలియని కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, సమాజంతో అసలు రూట్స్ పోలేని వాళ్ళకేమైనా ఎక్కుతాయేమో కానీ ఓట్లు వేయని వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి రియల్ గ్రౌండ్ గ్రాస్ రూట్స్లో ఉన్న ప్రజలకు తెలుసు అది కాదు వాస్తవం, మా బతుకుల్లోనే ఇంత మార్పు వచ్చింది. కాబట్టి ఆయన చేసి మాకే ఉపయోగపడుతున్నాయని వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత చేసినా అది కిందికి సింక్ కావాలి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఊదరగొట్టడం ముందు మనం కిందికి పోయి వాళ్ళకి తట్టి లేదు. రిస్క్ ఇటు పోతే రిస్క్. ఆల్రెడీ మంచి బాటలో నడుస్తున్నాము, ఇది పక్కాగా నడవాలి. మనం మళ్ళీ ఇక తిరుగులేని ఈసారి దెబ్బ కొట్టాలి. 175 టార్గెట్ పెట్టుకోవాలి. అందుకోసం మేము ఇంత శ్రమ పడతామో మీ దగ్గరికి వస్తున్నామని చెప్పండి. గెలవడం మనం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, మీరు తిరగాల్సిన అవసరం లేదు. 110 120 అయితే ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళంతటా వాళ్ళు రెడీగా ఉన్నారు. రావడానికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయడానికి, గుద్దడానికి రెడీగా ఉన్నారు జనం కూడా. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మిగిలినది ఎట్లా చేయాలనేదే మనం. పాస్ కావడము, ఫస్ట్ క్లాస్ రావడం అనేది ఇష్యూ కాదు. స్టేట్ ఫస్ట్, నేషనల్ ఫస్ట్ రావడానికి ఎట్లయితే ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్, ఆ అడిషనల్ ఎఫర్ట్ మనం చేయాలి.